థర్డ్ క్లాస్ వ్యక్తులు ప్రజలు కాదా? థర్డ్ క్లాస్లో ప్రయాణించేవారు కానీ థర్డ్ క్లాసు మధ్యతరగతి లేక పేదలు కేటీఆర్కు ప్రజలు లెక్క అవపడతలేరా? అంటే ధనవంతులతోనే సంపన్న వర్గాలతోనే ఆయన స్నేహమా? ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ వ్యక్తితోని మేము మద్దతు ఇయ్యం. ఉపరాష్ట్రపతిగా ఒక తెలంగాణ బిడ్డ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన, అనేక రాష్ట్రాల్లో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని, అది జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అనేక రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు జాతీయ స్థాయిలో నిర్ణయించిన వ్యక్తికి నేను మద్దతు ఇయ్య, ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ వ్యక్తి అని విమర్శించడం నీ బుద్ధి గాడిద లక్షణాలు నీ దగ్గర. అంటే థర్డ్ క్లాస్ వ్యక్తులు, థర్డ్ క్లాస్ ప్రజలు వాళ్ళు మనుషులు కాదు. అంటే దీంట్లో థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సూపర్ ఫస్ట్ క్లాస్. అంటే నువ్వు సూపర్ ఫస్ట్ క్లాస్కి చెందిన వ్యక్తివా? తెలంగాణకు సంబంధించిన వ్యక్తివి కాదా? తెలంగాణ మీ అమ్మ, మీ నాన్న, నువ్వు, మీ అన్న, తమ్ముడు, అందరు, మీ అక్క చెల్లెలు అందరూ, బావ బామ్మడులు అందరూ తెలంగాణ మొత్తుకుంటుంది. ఇవాళ తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా నామినేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు ముఖ్యమంత్రి థర్డ్ క్లాస్ వ్యక్తి. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను మొత్తం నువ్వు అవమానించిన విధంగా నీకు తగు బుద్ధి రాబో కాలంలో ప్రజలు చెప్తారు.